రైట్. ఊరు వాడ పల్లె పట్నం అన్న తేడా లేకుండా దేశం అంతటా గణపతుల వారు కొలువైరమ్మ నిన్న. ఇక ఒక్కో మండపంలో ఒక్కో తీరు ఎరైటీ గణపతులను నిలబెట్టిరు భక్తజనాలు. ఇక అవన్నీ చూపెడుతందుకు మనకు అంత టైం చాలదు కానీ అలా ఆడోటి ఈడోటి ఎరుకు వచ్చినాం. మరి ఆ ఎరైటీ గణపతులు ఎట్లుండ్రో చూసేద్దాం పారవు మల్క. కర్నూలు ఎమ్మిగనూరు కాడబెట్టిన ఉగ్ర నరసింహుని అవతార గణేశుని చూడు ఎంత ముద్దుగుందో. మొత్తం 70 కిలోల రుద్రాక్షలతో తయారు చేసిర్రు. శ్రీశైలం, భద్రాచలం, అరుణాచలం అసంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రుద్రాక్షలు కొనుక్కొచ్చిరట. మస్తుందిలే చూస్తుంటే. ఇక ఇదేమో వజ్రాల గణపతి. మొత్తం 1,00,000 వజ్రాలట. ఎట్లా మెరుస్తున్నాయి చూడు చెక్కున. అంటే నిజంగా వజ్రాలు అనుకునేరు కాదుల్లో, వజ్రాల సుట్టి రాళ్ళు. 1,50,000 విలువ ఎత్తుదట మొత్తం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ కాడున్న ఆర్యవైశ్య గణేష్ కమిటీ వాళ్ళు పెట్టిర్రు ఈ వజ్రాల విగ్రహాన్ని. ఇక ఇది కూడా రుద్రాక్షల గణపతే. కాకినాడ జిల్లా గొల్లప్రోలు ఈబీసీ కాలనీ వాళ్ళు కాశీకేలు తెప్పించిన 5,000 రుద్రాక్షలతో చేపించిరట. ఇటు వరంగల్ ఎల్లం బజార్లో పెట్టిన ఈ మట్టి గణపతిని చూడుర్రి ఎంత ముద్దుగుందో. 40 ఫీట్ల ఎత్తున్న ఈ గణపతి మొత్తం బంకమట్టితోనే తయారు చేసిరట. ఇక ఇది చూడుర్రి, కంకులు, చెరుకట్టెలు, అరటికాయలు ఎన్ని కింటాలు పట్టినాయో గాని పూజలు పూర్తయినాక నిమజ్జనం నాడు ఈ పండ్లు, కంకులు, చెరుకట్టెలన్నింటినీ ఆవులు, బర్రెలకి ఇస్తారట. అవి చూసిరుగా ఇది చూడురో పాడి. 2 గంటల టైంలో 2 ఇంచుల అడ్డం, 2.5 ఇంచుల పొడుగున్న అగ్గిపెట్టె మీద 60 తీర్ల గణపతుల వారి బొమ్మలు వేసిండు ఈ పెద్దన్న. పేరు కోటేశట. నంద్యాల పట్నంలో ఉంటాడు. ఇదివరకు కూడా ఇసుంటి మస్తు గీసిండట ఈ కోటేశన్న. వాటర్ కలర్స్ తోని తీరొక్క తీరు గణపతుల బొమ్మలను ఒకటే పెట్టె మీద పట్టించిండు. చూస్తే సింపుల్ గానే కొడుతుంది గాని గీయాలంటే మాత్రం చాలా కష్టంతో కూడిన పనే. ఇక చూసి నంద్యాల పబ్లిక్ అంతా మస్తు తారీఫ్ చేస్తున్నారట అన్న టాలెంట్ ను. ఇటు జగిత్యాలలో ఉండే గుర్రం దయాకర్ అన్న చూడు గరకపోస మీద గణపతిని ఎంత ముద్దు గీసిండో. ఇది చూడాలన్నా భూతద్దం పెట్టుకునే చూడాలని అన్ను. మామూలుగా అయితే అస్సలే కానరాది. ఇటు ఇంకా షానే ఉన్న ఎరైటీ గణపతుల విగ్రహాలు. అవన్నీ చెప్పుకోవాలంటే మనకు టైం సరిపోదు కానీ మళ్ళా రేపటి ఉండే ఒక మల్క ఎరైటీ విగ్రహాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం.